నమస్తే అండి. పవన్ కళ్యాణ్ భయపడిపోయాడంట, బ్యారికేడ్లు కట్టించేసుకుంటున్నాడంట, ఫోటోగ్రాఫర్లను తెప్పించేసుకున్నాడంట, పంట నష్టం మీద అసలు మాట్లాడట్లేదంట, తుఫాన్ వస్తే కళ్ళకు కనిపించకుండా లోన్ ఉన్నాడంట. ఏ కదా మీరు 4 రోజులు వాగినటువంటి వాగుడు ఏమైంది ఈ రోజు? ఎందుకు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినాడు? అవినిగడ్డ ఎందుకు వెళ్ళినాడు? ఎందుకు రైతుల్ని కలిసినాడు? వాళ్ళకేం భరోసా ఇచ్చినాడు? పంట పొలాలు ఎందుకు దిగినాడు? స్టేజ్ కట్టుకోవచ్చు కదా, పంట పొలాలు పక్కమ్మటే బారిగేట్లు కట్టుకోవచ్చు కదా, తెల్లటి గుడ్డలు చుట్టుపక్కల కూడా. మరి ఎందుకు కట్టుకోలేదు? ఎందుకు రోడ్డు ఎక్కినాడు? ఎందుకు ఈ రోజు రైతుల దగ్గరికి వచ్చినాడు? ఏదో సినిమా యాక్టర్ నటించడానికి వచ్చాడు అన్నట్టుగా కూతలు కూస్తున్నారు కదా. అసలు వాస్తవం ఏంది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చినారు? అసలు ఏం జరిగింది? తుఫాన్ని, ఈ సైక్లోన్ ఏదైతే ఉందో మోంతాస్ సైక్లోన్, దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేసింది అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరు తెలియాలా. కొంతమంది కారు కూతలు కూస్తున్నారు, అడ్డగోలు కూతలు, వాళ్ళందరికి గట్టిగా సమాధానం చెప్పాల్సి. నమస్తే అండి, నేను రజా. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఇంతగానో తుఫాన్ వస్తుంటే రాలేదని ఏడ్చాడు. తీరా ఇప్పుడు వస్తేనేమో బారిగేట్ పట్టుకుని తిరుగుతున్నాడు, సెక్యూరిటీని పెట్టుకుని తిరుగుతున్నాడు, కెమెరాలు పెట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నరవలేని నాలుక ఎన్ని వంకరలేని తిరుగుతా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం. ఎందుకు ఆయన అంటే అంత పగ? ఎందుకు ఆయన అంటే అంత ఏడు? నేను మొన్న చెప్పా కూడా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గ్రౌండ్ లోకి దిగితే తుఫాన్ కూడా జనం లెక్క చేయకుండా ఎగబడితే అక్కడ ఏదైనా ప్రాణ నష్టం జరిగింది. ఆ నిందమేయాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తుఫాన్ వచ్చినప్పుడు కూడా, వస్తున్న సందర్భంలో కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే కలెక్టర్ గారు వద్దన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంకి సంబంధించి అవినిగడ్డ ప్రాంతాల్లో పంట పొలాలని పరిశీలించడానికి వెళ్లారు. చూశారు కదా, మోకాళ్లపై వరకు తను వేసుకున్నటువంటి ప్యాంట్ ని పైకి లాక్కొని బురదలో దిగి, అంటే పొలంలో దిగి, వరి పంట మొత్తం కూడా కింద సాప్లా పరుచుకున్నటువంటి వీడియోలు చూసే ఉంటారు కదా. అది పరిశీలించడం అంటే. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు అవి పరిశీలించడం అంటే. నాకు బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒకసారి తుఫాన్ వచ్చింది, సైక్లోన్ వచ్చింది. మేబీ అది తిత్లీ సైక్లోన్ ఏదో వచ్చింది మొత్తానికి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెళ్లికి వెళ్ళారు, ఏదో ఫంక్షన్ కి వెళ్ళారు. మొత్తానికి ఉందేంటంటే ఆయన ఎప్పుడో సినిమాకి వెళ్ళాడని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కన్ఫర్మ్ కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. బట్ ఉంది, ఎతకాలి, దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అనేది. ఒక విషయం గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కనుక వస్తే సిచ్యువేషన్ వరస్ట్ అయితే, తుఫాన్ వచ్చిన రోజు వెళ్తే, అందుకోసం అని చెప్పేసి ఆయన వెళ్లకుండా ఉన్నాడు. ఈ రోజు వెళ్ళాడు. ఈ రోజు వెళ్తే ఆయన మీద ఎలాంటి ఏడుపంటే, పవన్ కళ్యాణ్ ఏంటి బార్గేట్లు పెట్టించుకుంటున్నావు? ఆశ్చర్యం వేసినటువంటి పరిస్థితి. ఆయన ఎందుకు పెట్టించుకుంటాడు? జనం వస్తే ఎగబడతారు కాబట్టి పోలీసులు పెడతారు, దాంట్లో తప్పే ఉంది. ఆయన ఏం అటుపక్క ఇటుపక్క పరదాలు కట్టించుకోలేదా? వస్తాడని చెప్పి చెట్లు నరికించలేదా? ఈ మాత్రం సెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ కెమెరా షూటింగ్ చేసుకుంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం బయటకు వచ్చినప్పుడు 10 మీడియా సంస్థలు ఉండగా 10 ఛానల్స్ రావా? 10 మంది కెమెరాగ్రాఫర్లు కావచ్చు, 10 మంది వీడియో జర్నలిస్టులు కావచ్చు, రారా? వస్తారు కదా, గ్రౌండ్ రిపోర్టర్లు ఉంటారు కదా, వస్తారు కదా. అక్కడ అదే జరిగింది. వాళ్ళు పంటను దొక్కుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పంటను దొక్కొద్దని చెప్పినాడు. మన కళ్ళకి కనిపిస్తుంది. ఏడుతానే ఉందాం జీవితాంతం ఆయన మీద. ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మీరు ఏదో వాగేసేవాళ్ళు కదా, అది మాత్రమే చేతిలో పట్టుకోవడానికి ఉంటది. మిగిలింది ఏం దొరకదు అంత తేలిగ్గా. అధికారంలో ఉండి పిఠాపురం వెళ్ళి అడగండి, లేదంటే కోస్టల్ ఏరియా రీజియన్ లో మొన్న ఇబ్బంది పడినటువంటి గ్రామస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ అడగండి. దాదాపు 75,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినారు, ఒక్క ప్రాణ నష్టం లేకుండా చూసుకున్నారు. అది రికార్డు. ఈరోజు చెప్తా ఉన్నారు చాలా మంది మాట్లాడుతూ ఉంటే, ఇదో కేస్ స్టడీ అంట. నెక్స్ట్ ఏ స్టేట్ లోనైనా సరే ఇలా తుఫాన్లు వస్తే ఇది ఒక కేస్ స్టడీ. ఆంధ్రాను చూసి మనం ఈ విధంగా చెయ్యాలి, ఒక్కరిని కూడా చనిపోకుండా చేయొచ్చు మనం విధానాన్ని పంపించినారు. మొబైల్ అలర్ట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే విలేజెస్ లో డైరెక్ట్ గా మైకులు పెట్టించి క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి. ప్రతి పంచాయతీ బిల్డింగ్ మీద మైకులు పెట్టించి సైరన్లు మోగించినటువంటి పరిస్థితి. ఇది రికార్డు. ఇంతకుముందు ఇది ఎక్కడ కూడా చేయలేదు. మనం కూటమి ప్రభుత్వం మీద అక్కస్తోనో, చంద్రబాబు గారంటే అక్కస్తోనో, పవన్ కళ్యాణ్ గారంటే అక్కస్తోనో మనం విమర్శ చేయాల్సిందే గానీ మీరు చెక్ చేయండి. గత దశాబ్ద కాలంలో వచ్చిన 10 సంవత్సరాలు, పోయిన 10 సంవత్సరాల్లో ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, ఎంతమంది తుఫానికి బలయ్యారు, ఎన్ని ఫ్యామిలీలు రోడ్డును బట్టి లెక్కలు తీయండి చూద్దాం. కానీ ఈసారి ఎందుకు జరగలేదు అలాగా? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా నడి చీకట్లో, అది ఎందుకంటే కరెంట్ లేదు, ఎక్కడ కూడా కరెంట్ ఇవ్వలేదు, పవర్ ఆపేశారు, అయినా కానీ వాళ్ళు డ్యూటీలు చేసిన. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇదిరా అనేది ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ చూసి ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి అన్నమాట. ఒక వాతావరణం ఇలా ఒక తుఫాన్ వస్తుందంటే ఎంటైర్ ఆంధ్రాకి సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం కూడా కదిలినటువంటి తీరును చూసి దేశం ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఏమంత తేలిక అనుకున్నారు ఇలా చేయడం? నారా లోకేష్ గారు నిద్రపోలా, చంద్రబాబు నాయుడు గారు నిద్రపోలా, యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళు. ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుంటా, అధికారులను పంపిస్తా. మీకు కొన్ని వీడియోలు చూసే ఉంటారు. కొంతమంది వ్యక్తులు రానంటే కూడా, ఎక్కడికి పునరావాస కేంద్రాలకి రానంటే కూడా, మీరు వచ్చేదాకా నేను కదలను అని చెప్పేసి అధికారులు కూర్చున్నారు అక్కడ. పోలీస్ అధికారులు
ఒక పోలీస్ ఆయన వెళ్ళాడు ఒక ఆవిడ ఇంటికి, ఆయనతో పాటు ఇంకొక 2-3 ఉన్నారు. ఆమె ఏవో కథలు చెప్తా ఉంది. మా కొడుకున్నాడు, 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు వేరే చోట ఉంటారు, ఇంట్లో బట్టలోనే మడతేసుకోవాలి, సామాను ఉంది సర్దుకోవాలి అంటే ఒకటే అన్నాడు, నువ్వెంతసేపు సర్దుకుంటావు సర్దుకో, నువ్వెంతసేపు ఏదైనా చేస్తానో చేసుకో, నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను ఇక్కడ నుంచి అన్నాడు. ఆమెని పునరావాస కేంద్రానికి తరలించి తీసుకెళ్లారు. అలా చేసినారు ఫస్ట్ టైం. చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి పిఠాపురంకి సంబంధించి. అక్కడ మొట్టమొదటిసారి అంట వాళ్ళు చెప్తుంది, మా లైఫ్ లో మేము వేసినటువంటి ఓటు వృధా కాలేదండి, మా ఓటు వృధా కాలేదు. ఎందుకంటే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆ 3 రోజులు కూడా మాకు ఎలాంటి నష్టం లేకుండా, ఆర్థిక నష్టం కావచ్చు, అంటే ఆస్తి నష్టం కావచ్చు, లేదంటే ప్రాణ నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసిందండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే, అరే ఇది కదా ప్రజలకు కావాల్సింది, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే రాష్ట్రాల్లో ఇలాంటిది వస్తే కనుక వాళ్ళు మేబీ ఎంతలా ట్యాకిల్ చేయలేకపోవచ్చు. యంత్రాంగం మొత్తాన్ని కదిలిచ్చేశారు. చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డే అప్రిషియేట్ చేయడం చూసిన గవర్నమెంట్ అధికారుల్ని, చాలా బాగా పనిచేశారని చెప్పి. ఏమంత తేలిక అనుకున్నారా? పవన్ కళ్యాణ్ అంటే మాట్లాడేయచ్చు, చంద్రబాబు అంటే మాట్లాడేయచ్చు, నారా లోకేష్ సాఫ్ట్ గా కనపడుతున్నారు కదా, ఏ తిట్టినా ఏం అనట్లేదు కదా. కొంతమందికి సాగుబడి అయితే ఉంది. ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, కూటమి ప్రభుత్వం ఈ ఏదైతే తుఫాన్ వచ్చిందో మొన్న, ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో దీన్ని ట్యాకిల్ చేయడంలో 100% సక్సెస్ అయినారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు. ఎవరైతే రైతులు నష్టపోయినారో, పంట నష్టపోయినారో మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం, మీ అందరికీ మేము అండగా నిలబడతాం, మీరు భయపడాల్సిన ప్రసక్తే లేదు, కూటమి ప్రభుత్వం మీకోసం నిలబడుతుంది, అందుకే నేను వచ్చానని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినాడు. ఆయన దాక్కున్నాడా? లోన్ దాక్కుని బయటికి రాలేదా? వచ్చినాడు కదా. మరి వచ్చిన తర్వాత ఇంకేంటి నొప్పి? పరదాలేం కట్టుకోలేదు కదా, ఇంట్లో దాక్కోలేదు కదా, రోడ్డు మీద ఎక్కినాడు కదా, పంట పోయిన చోటుకి వెళ్ళినాడు కదా, మరి ఇంకేంటి నొప్పి? సో ఎటకారపు మాటలు మాట్లాడే ముందు, లేదంటే కారు కోతలు పూసే ముందు 1-4 సార్లు ఆలోచించుకుంటే మంచిది.